యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకుందామండి. హల్లెలూయా. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మన దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుందామండి. చీకటి నుండి, కటిక చీకటి నుండి అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మన దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, అపోస్తుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక పరిసయ్యుడు నికోదేము అనే ఒక పరిసయ్యుడు యేసు క్రీస్తు ప్రభుని కలవడానికి సీక్రెట్ గా ఒక రాత్రికాల సమయంలో నైట్లో యేసు ప్రభుని కలవడానికి వస్తున్నాడండి. హల్లెలూయా. అయితే 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు కానాలో మొదటి సూచక క్రియను చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ తర్వాత ఆ టెంపుల్, ఆ దేవాలయంలో అక్కడ రూకలు అమ్ముతున్న వారిని కానీ, అక్కడ గొర్రెలను, కోడెలను, వీటిని పావురపు పిల్లలను అమ్ముతున్న వారిని కానీ దేవుడు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి, నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేయకండి అని వారిని గద్దించడం చూస్తాం. అప్పుడే వారు అడుగుతారు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఏమని అడుగుతారంటే, నీవు ఇట్లాంటి కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపిస్తావు? నీవు ఇట్లాంటి అద్భుత కార్యాలు చేస్తున్నావే. యాక్చువల్గా ఇక్కడే ఈ అపోస్తుడైన యోహాను ఈ లాస్ట్ చివరి అధ్యాయం చివరి వచనంలో రాస్తాడు ఏమనంటే, ఇంకను యేసు చేసిన కార్యములు అనేకములు కలవు. ఇంకను యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యములు అనేకములు కలవు, కానీ అవి రాసిన ఎడల ఈ భూలోకమైనను సరిపోదు అని చెప్పేసి నాకు తోచుచున్నది అని రాస్తారండి. హల్లెలూయా. సరే, చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. హల్లెలూయా. అయితే నాకు అర్థమైన దీంట్లో ఈ వాక్య భాగంలో నాకు అర్థమైనది ఏంటంటే, నేను ఆత్మీయంగా ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన సూచక్రియలు కేవలం శాంపుల్స్ మాత్రమే ఈ గ్రంథంలో రాయబడ్డాయి. ఇంకా అనేకమైన సంగతులు రాయలేదని అపోస్తులైన యోహాను సాక్ష్యం ఇస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క విషయాన్ని వివరించి రాస్తే అది కష్టము. కాబట్టి మన ఆత్మీయతకు మనము అర్థం చేసుకునేదానికి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనకి రాయబడి ఉందండి. హల్లెలూయా. అయితే ఇక్కడ అది అట్లా ఎందుకు లేదు, ఇది ఇట్లా ఎందుకు లేదు అని ప్రశ్నించేవారు ఎక్కువైపోతున్నారు ఈ దినాలలో. హల్లెలూయా. వారు ప్రశ్నిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఇంకా వాక్యం ఎక్కువ చదవాలి, ఇంకా ఎక్కువ తెలుసుకొని వారికి సమాధానం ఇవ్వాలి అనే ఒక ఆలోచన, తలంపు వారు కలగజేస్తున్నారు. దేవుడు వారిని కూడా దీవించుగాక, వారికి రక్షణ మార్మనస అనుభవం కలగజేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిసయ్యుడు నికోదేము అనే పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాత్రికాల సమయంలో సీక్రెట్ గా వచ్చాడండి. ఎందుకంటే ఉదయకాల సమయంలో అయితే యేసుక్రీస్తు ప్రభుకి వీరంతా అపోజిషన్ పార్టీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, బోధకులు కానీ, యాజకులు, వీళ్ళంతా యేసుక్రీస్తు ప్రభు బోధను ఆశ్చర్యపడుతూనే అసూయపడేవారు అన్నట్టు వీళ్ళంతా. అయితే నికోదేము వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. మేము అంటున్నాడు. వచ్చింది ఒక్కడే నికోదేము. అంటే వీరంతా కూడా గ్యాదర్ అయ్యి మాట్లాడుకోవడం, వీరంతా పరిశీలంతా కూడా ఒక మాట అనుకుంటున్నారు. ఏమంటే, ఇతడు దేవుని దగ్గర నుంచి వచ్చాడు, మనం నమ్ముతున్నాం, అతడు చేసే కార్యాలు దేవుని దగ్గర నుంచి వచ్చేవాడు తప్ప ఇంకెవరు చేయలేరు. కాకపోతే ఈయనేంటి, మనల్ని ఫస్ట్ మీట్ అవ్వాలి కదా, మనం అధికారులం కదా, ఈయనేంటి వెళ్ళిపోయి సుంకర్ల దగ్గర, పాపుల దగ్గర అక్కడిక్కడ వెళ్తున్నాడు, మనము నీతిమంతులము కదా, మనము యాజకులం కదా, మనల్ని వదిలిపెట్టి ఏంటి సామాన్య మనుషుల దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకి ఈగో హట్ అయిపోతుందండి. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే ఈ మధ్యలో ఇంకా అనేక సూచక్రియలు జరిగినాయి అన్నట్టు. ఈ మాటలో మనకేమర్థమవుతుందంటే, ఆ కానా అనే ఊరిలో జరిగిన వివాహంలోనే కాదు, ఈ 2వ అధ్యాయంలో ఇక అనేక సూచక్రియలు జరిగినాయి, కానీ వీటిని అన్నిటిని వివరించి రాస్తే ఈ భూలోకం సరిపోదని కొన్ని శాంపిల్స్ రాస్తున్నామని యోహాను రాస్తున్నాడు చివరి అధ్యాయం చివరి వచనంలో. హల్లెలూయా, హల్లెలూయా.
నీవు చేస్తున్న సూచక క్రియలు దేవుని దగ్గర నుంచి వచ్చేవాడు తప్ప వేరే ఎవరు చేయలేరని చెప్తున్నాడండి. హల్లెలూయా. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఏమని సమాధానం చెప్తున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్తున్నాడండి. హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషులు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, అయితే నికోదేముకు ఒక డౌట్ వచ్చింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యో ముసలివాడైన మనుషుడు మరలా ఎట్లా జన్మిస్తాడు? మరలా రెండోసార్లు నేను తల్లి గర్భంలోకి ప్రవేశించి మరలా జన్మించాలని అడుగుతున్నాడండి. హల్లెలూయా. ఇది ఆ రోజు పరిసయ్యుల బోధ. ఇది వారు ఆత్మీయంగా అర్థం చేసుకునే స్థితి. ఒక లేఖనాన్ని అర్థం చేసుకునే వారు లేరు ఆ రోజులలో. వారు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు తీస్తున్నారు, కానీ వాక్యం యొక్క ఆత్మీయ అర్థాలు అర్థం చేసుకోవటం లేదు. అందువలన యేసుక్రీస్తు ప్రభు ముందుగా ఎవరికైతే లేఖనాలు తెలుసో, ముందుగా ఎవరి ద్వారానైతే ఆ ప్రవచనము అది ఖచ్చితంగా నెరవేర్పు జరగాలో అక్కడికి వెళ్ళాడు, తన స్వకీయుల యొద్దకి. అని చెప్పాను, దేవునికి స్వకీయులు, చుట్టాలు, బంధువులు ఎవరు ఉండరండి. కాకపోతే లేఖనము, ప్రవచనము నెరవేరాలి కాబట్టి అబ్రహాము సంతానం నుంచి, దావీదు సంతానం నుంచి దేవాతి దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. అయితే ముందుగా ఎవరైతే లేఖనాలను పొరపాటు చేసుకుంటున్నారో ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులకి సమయం దొరికినప్పుడల్లా వారికి వివరించడం అనేది జరుగుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు నికోదేము ఏమంటున్నాడంటే, అయ్యో ముసలివాడు ఒక ముసలివాడు మరలా ఎట్లా జన్మిస్తాడు? మరలా తల్లి గర్భంలో ఎట్లా ప్రవేశిస్తాడు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక సమాధానం చెప్తున్నాడండి. యేసు ఇట్లనెను, 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటండి, హల్లెలూయా, ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్తున్నాడండి. హల్లెలూయా. ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్తున్నాడండి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకుంటున్నప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను ఒక మాట అంటాడు, ఏమనంటే, నేను నీ దగ్గర తీసుకునవలసిన వాడినై ఉండగా నీవు నా దగ్గరికి వచ్చావా అని అంటాడు. మరలా ఇంకొక సువార్తలో ఇంకొక ఏమంటాడంటే, అదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడండి. అప్పుడే దేవుడు ఈ బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిజం ఇస్తుండగానే ఆత్మ పావురం వలె అతని మీదకి దిగి రావడం చూస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పి ఉంటాడు అతనితో, నీవెవరికైతే బాప్తిజం ఇచ్చేటప్పుడు ఆత్మ పావురం వలె అతని మీదకి దిగి వచ్చడం నువ్వు చూస్తావో అతడే మెస్సియా, అతడే క్రీస్తు అని చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. నేను ఎందుకు క్రొత్తగా జన్మించాలని చెప్తే మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. నేను గాలి తనకి ఇష్టం వచ్చిన చోట్ల విసురుతుందండి. కాకపోతే అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. గాలి దాని శబ్దం మాత్రమే మనం వింటాం, కానీ ఫిజికల్గా మనం దాన్ని పట్టుకోలేము. అలాగే దేవుడు మనలో ఒక ఆత్మను పెట్టి ఉన్నాడండి. హల్లెలూయా. శరీరం అనేది మన్ను కాబట్టి మన్నైనది తిరిగి మరలా మన్నులోకి ప్రవేశిస్తుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుందండి. అంటే హల్లెలూయా, అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్కడికి వెళ్తుంది. ఆ గాలి విసిరినట్లుగానే, గాలి వచ్చి వెళ్ళిపోయినట్లుగానే అది మానవుడు గ్రహించలేడు. హల్లెలూయా. శరీరం మనకు తెలుసు, శరీరం ఈ మట్టిలో కలిసిపోవలసిందే ఒకరోజు. హల్లెలూయా. ఒకరోజు ఈ శరీరం అనేది మన్నైనది మన్నే గనక అది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ మాత్రము, అంటే ఆ గాలిని ఎగ్జాంపుల్గా చేసి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. గాలి, ఆ ఆత్మ వచ్చింది మరలా ఎక్కడికి వెళ్తుంది అనేది మనుషునికి తెలియదు. హల్లెలూయా. అది మనుషునికి తెలియదు, మనుషుడు గ్రహింపజాలడు. కొత్తగా జన్మించాలి అని అంటే, ఇప్పుడు మనము సపోజ్గా చూసుకున్నట్లయితే రైస్ పెట్టుకుంటాం కదండి. మనం రైస్ పెట్టుకుంటున్నప్పుడు రైస్ని ఏం చేస్తాం, మనం ఫస్ట్ చూసినప్పుడు అది రా రైస్ ఉంటుంది.
కానీ దాన్ని నీటిలో పోసి వేడి చేసినప్పుడు అది కొంత సమయానికి అన్నంగా మారుతుంది. అంటే ఈ బియ్యము మనకు అన్నంగా మారుతుందండి. హల్లెలూయా. అంటే ఈ బియ్యం అనేది ఒక మనుషునికి సాదృశ్యమై ఉంటే ఈ నీరు అనేది పరిశుద్ధాత్మునికి సాదృశ్యమై ఉన్నదండి. హల్లెలూయా. నీరు పరిశుద్ధాత్మునికి సాదృశ్యము. కింద పెట్టే మంట, నా మాట అగ్ని వంటిది కాదంటాడండి దేవుడు. నా వాక్యము అగ్ని వంటిది కాదా. దేవుని వాక్యంలో మనం ఎదుగుతున్నట్లయితే ఆ యొక్క పాత స్థితి నుంచి, ఆ పాతగా జన్మించిన బియ్యం నుంచి కొత్తగా ఆ రైస్ లోకి మారడం అనేది జరుగుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా ఒక గొంగలి పురుగును మనం చూసినట్లయితే ఆ గొంగలి పురుగును చూసినప్పుడు అది మనకు నచ్చదు, దాన్ని చూడగానే మనకి వికారం వస్తుంది. కానీ సీతాకోక చిలుకగా మారినప్పుడు అందరూ ఇష్టపడతారండి. హల్లెలూయా. అదేవిధంగా మన పాత జీవితం, గొంగలి పురుగు లాంటి పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి సీతాకోక చిలుక లాంటి కొత్త జీవితంలోనికి మనం ప్రవేశించాలని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. పాత జీవితాన్ని, పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించడం, దేవుని ఆజ్ఞలను గైకొని జీవించడమే, అట్లాంటి వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూస్తారని చెప్తున్నాడండి. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తారంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడు మాత్రమే పరలోక రాజ్యం చేరతాడని ప్రభువు చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. హల్లెలూయా. 9వ వచనం, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ నికోదేము అడుగుతున్నాడు, ఈ సంగతులు ఎట్లా సాధ్యం ప్రభువా? ఎట్లా సాధ్యమైతే ఇవన్నీ? ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, పుట్టుక నుంచి వచ్చిన బుద్ధులు పుడకలతో సహా పోవు అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా. చిన్నప్పటి నుంచి అలవాటైన పాపము అది పోదు కదా. ఎట్లా ఈ సంగతులు ఎట్లా సాధ్యమవుతాయి ప్రభువా? ఎట్లా ఒక మనిషి పాప జీవితం నుంచి కొత్తగా జన్మిస్తాడు అని చెప్పేసి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నీవు ఇశ్రాయేళ్లకు బోధకుడవై ఉండి కూడా నీకు ఇట్లాంటి విషయాలు తెలియకపోతే ఎట్లా అంటున్నాడండి. హల్లెలూయా. మీరు బోధకులై ఉన్నారు, మీరు పరిసయ్యులు, మీరు సద్దుకైలు, మీరు శాస్త్రులు, మీరు బోధకులై ఉన్నారు. మీరు కేవలం జనముల మీద అధికారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు, కానీ జనములను మీరు ఆత్మీయతలోకి నడిపించట్లేదు అంటున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఎరిగిన సంగతులు మీకు చెప్తేనే మీరు తెలియకున్నప్పుడు మీకు కొత్త విషయాలు చెప్తే మీరు ఎట్లా గ్రహిస్తారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడండి. హల్లెలూయా. అయినా కూడా మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నేను ఎన్ని సూచక క్రియలు చేసినా, ఎన్ని ప్రవచనాలు మీ ముందట నెరవేరినా, ఎన్ని లేఖనాలు మీ ముందర నెరవేరినా, ఎంత అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినా కూడా మీరు మా సాక్ష్యం అంగీకరింపరు అని నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేస్తా అని చెప్పినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన తర్వాత 3వ దినమున దీన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. కానీ అరే లేఖనం ప్రకారం కానీ ప్రవచన ప్రకారం కానీ ఆయన 3వ దినమున లేవాలి కదా అని ఆలోచించలేదు. వారు దానికి వేరే వారికి డబ్బులిచ్చి ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినముల తర్వాత తిరిగి లేస్తానని చెప్పడగా మేము విన్నాం కాబట్టి డబ్బులకి కుదుర్చుకొని దొంగ సాక్ష్యాన్ని వారు కల్పించుకొని ఆయన శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకొని పోయారని చెప్పేసి అబద్ధం చెప్పడం జరిగిందండి. ముందుగానే ప్రభు చెప్తున్నాడు, మీరు నా సాక్ష్యం నమ్మరు. నేను తెలిసిన వాటిని చెప్తేనే మీరు నమ్మనప్పుడు తెలియని వాటి చెప్తే మీరు ఎక్కడ నమ్ముతారు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమే మీతో చెప్పితే ఎలాగూ నమ్ముదురు? హల్లెలూయా. భూలోక సంబంధ విషయాలు చెప్తేనే మీరు నమ్మలేకపోతున్నారు, ఇంకా పరలోక సంబంధ విషయాలు మీరు చాలా కష్టం, ఇక మీరు గ్రహించలేరు అని మాట్లాడుతున్నాడండి దేవుడు. హల్లెలూయా. 13వ వచనం, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. హల్లెలూయా. పరలోకం నుండి ఎవరైతే దిగి వచ్చిన మనుష్య కుమారుడు ఉన్నాడో అతడు తప్ప మరలా పరలోకంకి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేరు అని చెప్తున్నాడండి. హల్లెలూయా. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. అరణ్యంలో ఏ విధంగానైతే మోషే సర్పాన్ని ఎత్తినాడో, సర్పంలో అక్కడ కాటు వేసినప్పుడు వారు సర్పం యొక్క ప్రతిమను ఎత్తారండి. హల్లెలూయా. సర్పం ఏ విధంగా ఎత్తారో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, అంటే మనుష్య కుమారుడు కూడా ఆ విధంగా ఎత్తబడాలి. ఆ విధంగా ఎత్తబడాలి అంటే తన శిలువ మరణాన్ని గురించి ముందుగానే నికోదేముకి దేవుడు బయలుపరుస్తున్నాడండి. సర్పంని ఒక ప్రతిమాకారంగా ఇట్లా నిలబెడతారు, అదే విధంగా మనుష్య కుమారుడు కూడా శిలువకు వేలాడాలి అని ముందుగానే దేవుడు నికోదేముతో చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. హల్లెలూయా.
చదివిన ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించుగాక.